హైబ్రిడ్ మహానాడు అట్టర్ ఫ్లాప్ మహానాడు అని మరోసారి ప్రూవ్ అయింది. అవునా? అబ్బా. ఈ నాయకుల ప్రసంగాలు మొత్తం చూస్తుంటే సైకిల్ పార్టీ మహానాడా లేక సైకో పార్టీ మహానాడా అని అందరికీ ఒక అనుమానం కలిగింది. ఏమిటండి మీరు మాట్లాడేది? సైకిల్ పార్టీ మహానాడా లేక సైకో పార్టీ మహానాడా అని ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోని వాళ్ళు కూడా ఏ విధంగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. చాలా సౌమ్యుడు, డబ్బులు అంతంత మాత్రమే. అలాగే జగనన్న ముందర నించోడానికి ధైర్యం లేనోళ్ళు కూడా మైకులు ముందున్నాయని ఎలా మాట్లాడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ప్రజలు సరే వాళ్ళు ఎలాగూ రారు, మీ వల్ల ఉపయోగం లేదని తెలిసిపోయింది కాబట్టి. ఇది మహానాడు కాదు, ఇది దగానాడు. ఇది మహానాడు కాదు, బూతునాడు. ఇది మహానాడు కాదు, మాయనాడు అని. కంటి ముందు కనిపించేదంతా నిజం కాదు. చంద్రబాబు నాయుడు లోకేష్ పేరు కంటే జగన్ గారి నామస్మరణ ఎక్కువ చేశారు. మనం అంటే అంత లైకింగ్, మరి లైకింగ్ గా కనపడితే చెప్పమన్నారు. కనపడలేదని చెప్పండి. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఈ తెలుగుదేశ సైకో పార్టీ వాళ్ళ వెన్నుల్లో ఎలా వణుకు పుడుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. మాటి మాటికి గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అసలు గొడ్డలి పార్టీ ఎవరిది? తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. మహిళల విషయంలో మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అగ్రస్థానం ఇచ్చారు. ఓ పాలడు చూడు. సునీత గారు కాళ్ళు ఏళ్ళ పట్టుకుంది, అన్నయ్య నాకు న్యాయం చేయాలి. ఏమి న్యాయం చేసావు సొంత కుటుంబానికి? అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. తల్లిని చూస్తున్నావు ఈ రోజు, షర్మిలాని చూస్తున్నావు నువ్వు ఈ రోజున. షర్మిలాని చూస్తలా, సొంత తల్లిని చూస్తలా, బాబాయ్ కూతురు చూస్తలా. నువ్వే న్యాయం చేస్తావు ప్రజలకి? ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో. నేను హైట్ పెరిగే మార్గం అయితే ఆ తర్వాత దాదాపుగా 10 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి ఇవ్వటం జరిగింది. అమ్మఒడి కింద బిడ్డలకి ఏ విధంగా చదువుకు పంపిస్తే 15,000 ఇవ్వటం జరిగింది. 15,000 ఇవ్వటం జరిగింది. నీ నోటంటే ఒక్క మంచి మాట కూడా రాదే. అనితక్క హోమ్ మినిస్టర్ చెప్పు. నాటకాలు వేయటం, డాన్సులు వేయటం, పాటలు పట్టడం, అని అరవటం. హైదరాబాద్ వనస్థలిపురంలో పార్కులోకి వచ్చిన ఓ అడవి పంది కాసేపు అందరినీ భయపెట్టింది. పార్కులో అడవి పంది సుమారు 4 గంటల పాటు దొరకకుండా తిరిగింది. మళ్ళీ మీరు చేయలేదా అని నా గురించి మాట్లాడటం. అని కూతలు పెడుతుంది. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. జగన్మోహన్ రెడ్డి గారు ఒక బుక్లెట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. ప్రతి ఇంటికి వెళ్లి వివరించే కార్యక్రమం చేయబోతున్నాం. వచ్చిందయ్యా వయ్యారి. ఆమెకు ఒక బర్గరో బన్ను ఏదో పెట్టి ఆమె ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయండి. ఎవరన్నా మీకు దమ్ముంటే మీరు వచ్చి మేము మంచి చేశామని ప్రూవ్ చేసుకోండి. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. అంతేగాని డిజిటల్ బోర్డులు పెట్టుకొని రికార్డింగ్ డాన్సులు వేసుకొని. ఓ పాలడు చూడు. జామ చెట్టు కాస్తాయి జామకాయలు, జామకాయలు, జామకాయలు. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు, మామిడికాయలు, మామిడికాయలు. మందు బిర్యానీ ఇచ్చి బలవంతంగా వచ్చి చూడండి అంటే దేకేవాడే లేడు మీ మహానాడు. అందట్లేదు నువ్వు కొట్టు. Like, share and subscribe to